ఊహించకుండా స్టార్ట్ అయిన మా కుంభమేళా జర్నీ అసలు అనుకోలేదండి కుంభమేళాకి వెళ్తాము అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ముందల రోజు అనుకున్నాము, నెక్స్ట్ డే బ్యాగ్స్ అన్ని సర్దేసి మా జర్నీ స్టార్ట్ చేసాము. ముందుగా ట్రైన్ అనుకున్నాము కానీ టికెట్స్ దొరకలేదు. సో కార్లో వెళ్దామని డిసైడ్ అయ్యి కావాల్సిన వస్తువులను ప్యాక్ చేసుకొని మా జర్నీ స్టార్ట్ చేసాము. విజయవాడ నుంచి కారులో అరౌండ్ 1340 కిలోమీటర్లు మా జర్నీ సాఫీగా సాగాలని విజయవాడ దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ మేము ముందుకు సాగాం. రాత్రి 9 అయ్యేసరికి విపరీతంగా ఆకలేసింది. కరీంనగర్ దగ్గరలో ఒక రాములవారి దేవాలయం చాలా ప్రశాంతంగా కనిపించింది. సో మేము అక్కడ ఆగి మేము తెచ్చుకున్న చపాతీలు తిని కొంచెం సేపు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు సాగాము. ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నాగపూర్ బార్డర్ చేరుకున్నాం. వంటకు కావాల్సిన సామాన్లన్నీ బయటికి తీసుకొని వంట చేయడం స్టార్ట్ చేసాం. బయట ఫుడ్ తినడం చాలా చాలా కష్టం, అందులోనూ ఆంధ్ర వాళ్ళకి ఇంకా కష్టం. అందుకని వంటకి ఏం కావాలో అది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వంట స్టార్ట్ చేసాం. ఉప్మా తినాలని డిసైడ్ అయ్యామండి, అది కూడా గోధుమ రవ్వ ఉప్మా. సో 5 నిమిషాల్లో గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మా వాళ్ళందరూ బ్రష్ చేసి ఎప్పుడు ఉప్మా పెడతానని ఎదురు చూస్తున్నారనమాట. ఎందుకంటే జర్నీ వల్ల ఏమో తెలియదు కానీ పిచ్చ ఆకలితో ఉన్నాం. అంతే ఉప్మా మీద మా వాళ్ళందరూ ఒక పట్టుబట్టారు. తరువాత మధ్యాహ్నానికి కావాల్సిన రైస్ కర్రీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నామండి, ఎందుకంటే మధ్యలో మళ్ళీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి. కుంభమేళాకు వెళ్తున్న చాలా కార్లకి హనుమాన్ ఫ్లాగ్ ఉంది. అయ్యో మా కారుకి లేదే అనుకుంటున్న టైంలో జబల్పూర్ హైవే మీద మాకు కూడా హనుమాన్ ఫ్లాగ్స్ కనిపించాయి. 100 రూపీస్కి బేరమాడి మా కారుకు కూడా హనుమాన్ ఫ్లాగ్ పెట్టించామండి. ఫైనల్లీ మా కారు కూడా హనుమాన్ ఫ్లాగ్ వచ్చింది. ఆ ఫ్లాగ్ మన కళ్ళ ముందు అలా ఊగుతుంటే వైబ్రేషనే వేరసలా. మధ్యాహ్నం 2ంటికి మళ్ళీ ఆకలేయడం మొదలు పెట్టిందండి. జబల్పూర్ హైవే మీద ఒక మంచి చెట్టు నీడ చూసుకొని మళ్ళీ తినడం మొదలు పెట్టాం అనమాట. కూర్చోవడం వల్ల అనుకుంటా జర్నీలో కంటిన్యూస్గా కూర్చున్నాం కదా, అందుకని ఆకలి కూడా ఎక్కువ పెరిగింది. సో వండుకున్న పప్పు, రైసు, కొంచెం పిగిల్స్ అండ్ నంచుకోవడానికి స్నాక్స్ కూడా తెచ్చుకున్నాము. సో వాటితో మంచిగా మా లంచ్ అయితే కంప్లీట్ అయ్యింది. సాఫీగా సాగుతుంది. సాయంత్రం కల్లా ప్రయాగ్రాజ్ కుంభమేళాకు చేరుకుంటాము అనుకున్న మా ఆశలకి గండిపడింది. అసలైన కష్టాలు మాకు ఇక్కడే మొదలయ్యాయండి. 380 కిలోమీటర్ల ముందు ట్రాఫిక్ ఆగిపోయింది. మాకు అస్సలు అర్థం కాలేదండి, అసలు మేము ఎప్పుడు ప్రయాగరాజ్ చేరుకుంటాము, ఎప్పుడు కుంభమేళాలో స్నానం చేస్తాము, తర్వాత మా జర్నీ ప్లాన్ ఏంటో అర్థం కాలేదు. అందరూ అలాగే రోడ్ల మీద వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు భారీ గేట్లు తెలుస్తారు, ఎప్పుడు మనం కుంభమేళాకు వెళ్తాము అని. అర్ధరాత్రి అయిపోయింది కానీ ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నామండి. మాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో కూడా అసలు. ఫైనల్లీ గంటల ట్రాఫిక్ కష్టాల తర్వాత ప్రయాగ్రాజ్ బార్డర్లోకి చేరుకున్నాం. వాతావరణం అయితే చాలా ప్లీజెంట్గా ఉందండి. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అన్ని కష్టాలు దాటుకొని ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. ఇక్కడ నుంచి సంగం ఘాట్కి వెళ్ళాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, ఆటో రిక్షా కానీ లేదంటే బైక్ కానీ మాట్లాడుకోవాలి. మేమైతే 250 రూపాయలకి బేరం ఆడుకొని, అంటే ఒక్కొక్కరికి 250 రూపాయలకి బేరం మాట్లాడుకొని సందులు గొంతులు దాటుకొని పుట్టలే చెట్టులు దాటుకొని ఫైనల్గా సంగం ఘాట్ చేరామనుకున్నాం. కానీ అలా ఎతుకులాటలో మాకు అర్థమైంది ఏంటంటే ఇంకా ముందుకెళ్తే కానీ సంగం ఘాట్ రాదని చెప్పి సో ముందుకు సాగాము. ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. పోలీసులను అడిగితే ఈ బ్రిడ్జ్ మీదుగా ఆల్మోస్ట్ లైక్ 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ నడిస్తే మాకు సంగం ఘాట్ అనేది కనిపిస్తుంది అని చెప్పారు. కొంచెం సేపటికి మేము బ్రిడ్జ్ దిగాము. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 5.5 కిలోమీటర్స్ నడిచామండి. రద్దీ అయితే ఆ రోజేమో తెలియదు కానీ ట్రాఫిక్ అంతున్నా మేము వెళ్ళే టైంకి రద్దీ అంత లేదు. సో నడక మార్గం బాగానే సాగింది. 5.5 కిలోమీటర్స్ 30 minutes తర్వాత సంగం ఘాట్కి చేరుకున్నాం. మేము దేనికోసం వచ్చామో అదైతే మాకు నెరవేరిందనమాట. ఎన్నో కష్టాలు, ఎంతో ట్రావెల్, అసలు ఆ క్షణాన మాకైతే అనిపించింది కష్టం అంతా మర్చిపోయి 3 మునుగలు మునిగి సూర్యదేవునికి ఒక్కసారి దండం పెట్టుకొని నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. అసలు జర్నీ అంతా నేనైతే మర్చిపోయిన ఆ స్నానం తర్వాత. నెక్స్ట్ డే మార్నింగ్ వారణాసి కాశీ చేరుకున్నాం విశ్వనాథుడి దర్శనం కోసం. కాశీ విశ్వనాథుడి దర్శనం అంత ఈజీగా మాకు దొరకలేదండి. ఈ జర్నీలో ఏది కూడా మాకు ఈజీగా దొరకలేదు, అంత కష్టపడితేనే దొరికింది. ఆల్మోస్ట్ 10 hours క్యూలో వెయిట్ చేసామండి. తర్వాత ఫైనల్గా మాకు కాశీ విశ్వనాథుడి దర్శనం అయితే లభించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా జర్నీ అయితే ఫైనల్గా ఒక మంచి నోట్తో ఎండ్ అయింది. విశ్వనాథుడి దర్శనం తర్వాత అక్కడ ఒక బోట్ మాట్లాడుకొని ఉన్న ఘాట్స్ అన్నీ కవర్ చేశాము. తర్వాత గంగానదిలో స్నానం చేసి మా జర్నీ మళ్ళీ బ్యాక్ మొదలుపెట్టామన్నమాట. 4 days హెక్టిక్ జర్నీలో ఫస్ట్ డేనే కావాల్సింది వండుకొని తిన్నామండి. తర్వాత అయితే ఫుడ్కి చాలా చాలా ఇబ్బంది పడ్డాం. సో రిటర్న్లో అయితే మాకు అవకాశం దొరికింది మళ్ళీ వండుకొని తినడానికి. ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక మంచి ప్లేస్ దొరికిందండి. అది కూడా మత్స్యావతారం ఉన్న ఒక టెంపుల్ దగ్గర అన్నమాట. చిన్న టెంపుల్, ఆల్మోస్ట్ 2-3 ఇళ్ళు ఉన్నాయి అంతే. ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా డివోషనల్గా ఉంది.
చాలా కన్వీనియంట్గా ఉంది. 3 రోజులు బట్టి సరిగ్గా తినలేదేమో, మంచిగా వండుకొని తిని నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి హైదరాబాద్ చేరుకున్నామండి. ఫైనల్గా మా కుంభమేళ జర్నీ అయితే ఎండ్ అయింది.